హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూసిన విధంగా బటర్ఫ్లై ఎఫెక్ట్ మన వీడియోకి ఎలా పెట్టుకోవాలని అయితే మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు లాస్ట్ వరకు చూస్తేనే ఎలా చేయాలో అర్థమవుతుంది. అయితే మీరు క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత దేనికైతే మీరు ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ యాడ్ పైన క్లిక్ చేసుకోండి. సో యాడ్ పైన క్లిక్ చేసుకోగానే మనకి వీడియో అయితే యాడ్ అవుద్ది. యాడ్ అయిన తర్వాత మీరు సాంగ్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ ఆడియో అని ఉంది కదా, సో ఆడియోలోకి వెళ్ళండి. సో ఆడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సౌండ్స్ అని ఉంది కదా, సో సౌండ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డివైస్ అని కనిపిస్తుంది. సో డివైస్ పైన క్లిక్ చేయండి. సో డివైస్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలాగా మీ ఫోన్లో ఉన్న సౌండ్స్ అయితే వస్తాయి. సో ఇందులో మీకు నచ్చిన సౌండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్టెడ్ ఉంది కదా, ఏదైనా వీడియో ఉంటే వీడియో నుంచి కూడా మీరు సౌండ్ని అయితే తీయొచ్చు. వీడియో యొక్క ఆడియోని దీనికైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డివైస్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను ఏదో ఒక సౌండ్ అయితే సెట్ చేసుకుంటాను. మదర్ల్యాండ్ క్లిక్ చేస్తే మీరు వినొచ్చు. సో నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అవుద్ది. అయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఓకే, దీనికైతే ఇప్పుడు మనం బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే ఇద్దాము. సో దానికోసం ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోని బటర్ఫ్లై అని టైప్ చేయండి. సో బటర్ఫ్లైస్ అని టైప్ చేయగానే మీకైతే ఒకటి వీడియో ఎఫెక్ట్ లాగా వచ్చింది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి బటర్ఫ్లై సైజెస్ ఎంత కావాలనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 19 పెడుతున్నాను. స్పీడ్ అయితే తగ్గించుకుంటున్నాను. సో అట్మాస్ఫియర్ అనేది కొంచెం అయితే తగ్గించుకుంటున్నాను. సో ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో. టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో ఇలా వచ్చింది కదా. అయితే దీనికి మనం కెమెరా మూమెంట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే కెమెరా మూమెంట్ కోసం ఎఫెక్ట్లోకి వెళ్ళి, సరే దీనికోసం నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి బటర్ఫ్లై ఎఫెక్ట్ యాడ్ అయింది కదా. సో యాడ్ అయిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి అదే ఎక్స్పోర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది.